హరి ఓం. ఈరోజు జ్ఞానయజ్ఞంలో 1వ అధ్యాయంలోని 5, 6 శ్లోకాలను చూద్దాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చూద్దాం. దృష్టకేతుడు, చీకితానః చీకితానుడు, వీర్యవాన్ బలవంతుడైన, కాశీరాజః కాశీరాజు, చ మరియు పురుజిత్తు, కుంతిభోజః కుంతిభోజుడు, చ ఇంకను, నరపుంగవః పురుషశ్రేష్ఠుడు, శైబ్యః శైబ్యుడు, చ మరియు, విక్రాంతః పరాక్రమవంతుడైన, యుధామన్యుడు, చ మరియు, వీర్యవాన్ బలవంతుడైన, ఉత్తమౌజుడు, చ మరియు, సౌభద్రా కుమారుడు, చ మరియు, ద్రౌపదీ కుమారుడు, సర్వే అందరూ, మహారథా ఏవ మహారథులే. తాత్పర్యం: దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పాండవుల పక్షాన ఉన్నటువంటి ఇంకా కొందరి వీరుల గురించి చెబుతున్నాడు. ఆచార్యవర్య, మీకు తెలియనిది కాదు, కానీ నా తృప్తి కొరకు చెప్తున్నాను. మహారథుడైన దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమోజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు, వీరందరూ మహారథులే అయ్యున్నారు. మహారథుడు అంటే 10,000 ధనుర్ధరులగు యోధులతో ఒక్కడే యుద్ధము చేయువాడు అని అర్థం. ఈ ప్రకారంగా పాండవ పక్ష వీరులను గూర్చి చెప్పాడు దుర్యోధనుడు. హరి ఓం తత్సత్.